ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ చూసుకుంటే కనుక, సో ఇప్పుడు కొంతమందికి మెడికేషన్స్ తోటే క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే డెఫినెట్‌గా ఫస్ట్ స్టేజ్ నుంచే ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవాలి అనే సిట్యుయేషన్ ఏమన్నా ఉంటుందా? మా దగ్గరికి వస్తే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ చూస్తాం ఎక్కడ నొప్పి వస్తుంది ఏంటి ఏమన్నా ఉన్నాయా లేదా. ఆ తర్వాత స్కానింగ్ అనేది చేస్తాం. స్కానింగ్ యూజువల్గా 40 ముందు 40 కన్నా తక్కువ ఆడవాళ్ళలో అయితే అల్ట్రాసౌండ్ చేస్తాము. 40 తర్వాత ఆడవాళ్ళలో అయితే మ్యామోగ్రఫీ అనేది చేస్తాం. దాంట్లో ఏమన్నా గడ్డలు కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి కనిపిస్తాయి. సో దాని తర్వాత ఏమన్నా ఏంటిది దేనివల్ల బ్రెస్ట్ పెయిన్ రొమ్ములో పెయిన్ వస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తాం. సైక్లికల్ పెయిన్ అంటే పీరియడ్స్ ముందు వచ్చే పెయిన్ వీటికి యూజువల్గా పేషెంట్ని కౌన్సిలింగ్ చేసి సపోర్టివ్ గార్మెంట్స్ అంటే కరెక్ట్ సైజ్ బ్రా వేసుకుంటే చాలా మందికి పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ అండర్లైన్ కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కూడా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అది కరెక్ట్ చేయడం విత్ మెడికేషన్. ఒకవేళ గడ్డల వల్ల ఏమన్నా పెయిన్ వస్తుంది అని స్కానింగ్లో కానీ లేకపోతే ఎగ్జామినేషన్లో తెలిస్తే ఆ గడ్డల్ని తీయాలా లేకపోతే ఏం చేయాలా అనేది రూట్ కాజ్ని దేనివల్ల వస్తుందో అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే.